పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వేతో దాదాపు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి తావు లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా ఆకస్మిక తనిఖీలు సైతం చేస్తారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అన్ని రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందని, క్షేత్రస్థాయిలో చిన్న సమస్యలను సైతం తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, రెవెన్యూ సమస్యలు, భూ రీసర్వే తదితర అంశాలపై జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు భూ రీసర్వే ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని మంత్రి సూచించారు. రెవెన్యూ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి ఎలాంటి అవకాశం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో సర్వే చేసేందుకు ₹1,00,000 అడుగుతున్నారని ఒక మహిళ ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై సంబంధిత తహసీల్దార్ కు ఛార్జ్ మెమో జారీ చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆయా కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. కలెక్టర్లకు కూడా సమాచారం ఇవ్వకుండా తాను ఆకస్మికంగా తనిఖీలకు వస్తానని మంత్రి చెప్పారు. ఇది ఫస్ట్ మీటింగ్ కావటం వలన ఎంఆర్ఓ సస్పెండ్ చేసినట్లున్నాం. ఒక ఎంఆర్ఓకి ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేస్తూ 1-2 ఇంక్రిమెంట్లు కట్ చేశాం. ఇంకా అధికారుల మీద కూడా ఛార్జ్ మెమోలు ఇష్యూ చేయండి అని కొంతమందికి ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ఎవరి మీద ఈ ప్రభుత్వానికి కోపమో ద్వేషమో లేదు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, సామాన్య ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారికి మంచి జరిగే విధంగా పని చేయాలనే ఆలోచన తప్ప బాధ్యత రహితంగా ఉన్న అధికారుల మీద ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టుద్దే తప్పితే మంచిగా పనిచేసే అధికారిని ఈ ప్రభుత్వం నెత్తన పెట్టుకుంది. ఇక నుంచి జిల్లా స్థాయిలో రెవెన్యూ, గృహ నిర్మాణ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన L3 సమస్యలను పరిశీలించి అర్హులైన వారిని L1 జాబితాలోకి తీసుకువచ్చి అర్హత ఉంటే వెంటనే ఇల్లు మంజూరు చేయాలని, ఈ సమస్యలను నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించారు. 22A కేసులను అత్యంత వేగంగా పరిష్కరించాలని, అవసరమైతే 24 గంటలు పనిచేసి పెండింగ్ కేసులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ 22A అనే అంశమనో ఇతరత్రో ఏవైతే అవాకులు చవాకులు వేరే అంశాన్ని కూడా చర్చ వచ్చింది. దానికి సంబంధించిందో కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ఏవైతే గౌరవ కలెక్టర్లు పని రెస్ట్లోనా ఇతరత్ర కొన్ని పొరపాటు చేశారో యుద్ధ ప్రాతిపదిక మీద వాటన్ని ఆల్మోస్ట్ మోర్ దాన్ 90-95% హైదరాబాద్ కోరు ప్రాంతంలో నేను 4-5 రోజుల క్రితం ఏదైతే సమస్య చెప్పానో ఇప్పటికే అవి 90-95% ఇష్యూస్ రిజాల్వ్ చేశాం. అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా మా శాసనసభ్యులు ఒకళ్ళిద్దరు, అర్బన్ ప్రాంతంలో కూడా 1-2 చోట్ల ప్రాబ్లం ఉందంటే అది కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఆ రోజు ఇచ్చాను. వాటిని కొన్ని రెక్టిఫై చేశామన్నారు. ఇంకా అరాకొరా ఉంటే వాటిని కూడా క్లారిఫై చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇందుకోసం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.